పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదని తెలిపారు ఆయన. రేపు వెలువడే ఫలితాలు వాటిని నిర్ధారిస్తాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా వరంగల్ కరెస్పాండెంట్ అరుణ్ ఫేస్ టు ఫేస్. రేపు మధ్యాహ్నం వరకు తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎలాంటి ఒపీనియన్ ఉంది, కాంగ్రెస్లో ఎంతమంది గెలుస్తారని అంచనా వేస్తున్నారు అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే రిజల్ట్స్ ఎట్లా అంచనా వేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేము ముందు నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నాం, 10 నుంచి 14 సీట్ల మధ్యలో మేము గెలుస్తామనే విధంగా మా కార్యాచరణ కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్ కొన్ని వైపు అటువైపు మొగ్గు చూపుతున్నట్టున్నాయి, మరి ఎగ్జిట్ పోల్ని ఎలా చూడాలి? సరే, ఎగ్జిట్ పోల్ అంటే వాళ్ళు బయటికి ఎక్కువ కూడా ప్రాపకండా ఉంటుంది బీజేపీది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ముఖ్యంగా రిజర్వేషన్లు పోతాయి, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ప్రజాస్వామికవాదులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 500లకు సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల వల్ల తప్పకుండా మహిళా ఓటర్ అంతా కూడా కాంగ్రెస్కు సానుకూలంగా మారింది. కాబట్టి మాకు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఎట్లున్నా, భారతీయ జనతా పార్టీ రాముని పేరు మీద మతాన్ని ప్రేరేపించి ఓట్లు అడిగినా, అక్షింతలు ఇచ్చినా తప్పకుండా ప్రజలు నిర్మాణాత్మక పాత్రగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలి, ప్రజలాకాంక్షలు నెరవేర్చుకోవాలి అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారనే ఒక పూర్తి విశ్వాసం ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటే బీజేపీ ఫామ్ అవుతుంది థర్డ్ టైం కూడా అని చెప్తున్నారు. ప్రధానమంత్రిని మీరు రాహుల్ గాంధీని చేయాలన్న కళ నిజమవుతుందా? మరి ఆ ఎగ్జిట్ పోల్లను ఎట్లా చూడాలి? సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతో పాటుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రష్యా లాంటి నియంతృత్వంగా అప్రకటిత నియంతృత్వ ప్రభుత్వాలు రావద్దు, మనం రేపు రిజర్వేషన్లు మన హక్కుగా కొనసాగించుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మారాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉంది. ఉత్తర భారతం లోపల ఎన్నికల పోలింగ్ మొదటి దశ తర్వాత ప్రధానమంత్రి గారి గొంతు పూర్తిగా మారిపోయి భారతదేశ ఆస్తి అంతా ముస్లింలకు పంచుతారనో, అర్బన్ టెర్రరిజం వస్తుందనో, హనుమాన్ చాలీసా చదవనియరని అనేకమైనటువంటి ప్రధానమంత్రి స్థాయికి తగనటువంటి మాటలు, ఆ ప్రధానమంత్రి పదవిని అగౌరవపరిచే విధంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన ఈ దేశ ప్రజలు విజ్ఞులు, కొంత జ్ఞాన సంపద, వాళ్ళ ఆలోచన శక్తితోటి ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల యొక్క అర్థాన్ని తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళంతా కూడా ఇండియా కూడా మద్దతు ఇస్తారని ఆకాంక్షిస్తా ఉన్నాం. ప్రజలు బీజేపీకి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కే ఎక్కువ అవకాశం ఉంటుంది, సైలెంట్ ఓట్లన్నీ కూడా మాకే గెలుపుకు బాటలు వేస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాజిత్ కుమార్ రెడ్డి వరంగల్.